నీకేదో అయిందనుకుని నేను అంబులెన్స్ కి డైల్ చేశా. జెండు బాంకే జలుబు చేసినట్టు స్ట్రెస్ తెప్పించేవాడికి స్ట్రెస్సా? ఆపరేషన్ చేసే డాక్టర్లకి రోగాలు రావా? పావులు పట్టేవాడిని పాము కాటేదా? ఏం కంగారు పడక్కర్లేదు. మా ఆవిడ దగ్గర మీ ఆవిడ గిల్టు నగలు ఉన్నాయి కదా, ఈసారి బిల్డప్ ఇస్తే సాక్ష్యాధారాలతో సహా నిరూపించేస్తుందని బెదిరించండి. ఆటోమేటిక్ గా మీ ఆవిడ మీ గ్రిప్ లోకి వచ్చారు. మా ఆవిడ నా గ్రిప్ లోకి వస్తాదని తలుచుకుంటేనే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. ఎంతైనా మీరు మహానుభావులు. సర్లే, మీరు ఎక్కువ ఏడ్చి బావులు చెరువులు నిండబెట్టేకండి. అసలే వచ్చేది వర్షాకాలం, వరదలు వచ్చేస్తాయి. 10 కాలాల పాటు పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టి పండగ చేసుకోండి. ఏమైంది? పిచ్చి పట్టిందా? డిజైన్ బాలా ఉండవే అయిపోతాయా? ఏమైపోతాయి? అక్కడ పాప పిచ్చోడు అయిపోలే ఉన్నాడు. పిచ్చోడు అయిపోతే ఎర్రగడ్డలో జాయిన్ చేసి షాక్ ఇప్పిస్తే సెట్ అయిపోతాడు. ఇక్కడ స్టాక్ అయిపోతే స్టాకా? పొద్దునే పాచిమొకంతో షాపింగ్ ఏంటే? పాచిమొకంతో వాళ్ళు అమ్మట్లే, ఆఫర్లు అయిపోతే రేట్లు వాచిపోతాయి. ఆషాఢం సేల్ పోతే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. బిల్ పే చేసేవాడి పోతే మొత్తానికి పోతుంది. అది కరెక్టే, మన డబ్బులతో కొన్నా కిక్కుండదు. ఇంతకీ ఏమైంది? పావిలా మొహం పెట్టి వద్దులే, మనకి రావట్లేదు. అది చేసి చూపించలేను, చూస్తేనే అర్థం అవుతుంది. అవునా? రాత్రి నా ముఖం చూసి భయపడలేదు కదా? అంబులెన్స్ ఫోన్ చేయాలి. ఏమైందే? బానే ఉన్నాడు కదా? బానే ఉండడం ఏంటి? నువ్వే కదా హిట్ కొట్టిన బొత్తింకలాగా అటు ఇటు పడుతూ ఇల్లంతా దొలుతున్నావు. అది దొల్లడం కాదే, దోంతరమ ఉందన్న. స్ట్రెస్ రిలీఫ్ కోసం కొత్త థెరపీ ట్రై చేశా. నీకేదో అయిందనుకుని నేను అంబులెన్స్ కి డైల్ చేశా. జెండు బాంకే జలుబు చేసినట్టు స్ట్రెస్ తెప్పించేవాడికి స్ట్రెస్సా? ఆపరేషన్ చేసే డాక్టర్లకి రోగాలు రావా? పావులు పట్టేవాడిని పాము కాటేదా? అదొకటేసింది, నువ్వు ఒకటేసావు, నేను ఒకటేసా. ఇంకైకు ఆడియన్స్ మనల్ని వేసుకుంటారు. చారిగాడు స్టార్ట్ చేసాడు, నువ్వు టిఫిన్లు చట్నీలు ఎక్స్ట్రా చేసావా? లేచిందే ఇప్పుడు, కానీ బ్రషింగ్ కూడా చేయకుండా షాపింగ్ చేసింది. పొద్దున్నే మొదలెట్టేసావా? ఆషాఢం ఆఫర్స్. కరెన్సీ పేపర్స్ ఖర్చు అయ్యేదాకా ఖాళీగా ఉండరా? ఏమండి చారి గారు, బొచ్చెట్టుకుని పెట్టడానికి రాలేదేంటి? మా ఇల్లు వదిలేసి వేరే ఇల్లు ఏమైనా చూసుకున్నారా? అసలు మేము మా ఇంట్లో లేమండి. ఏ కొంప తీసి కొంప వదిలేసి ఖాళీ చేసి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాం కానీ ఖాళీ చేయలేదండి. చేసిపోయారా? ఒక్కరోజన్నా ప్రశాంతంగా కుటుంబం అంతా భోజనం చేసి వాళ్ళు కడుపు నిండా చేయండి. మీ దెబ్బకి మా ఆవిడ బండారం బంగారం ఎక్కడ బయట పడిపోతాయో అని భయపడి పుట్టింటికి పారిపోయింది. అయ్యా, కిట్టి పట్టి పెట్టి కాలనీలో లేడీస్ అందరిని పిలిచి మీ ఆవిడ బిల్డప్లు బట్టబయలు చేద్దాం అనుకున్నానే. అందుకే ఆవిడ బట్టలు సర్దుకుని బస్సు ఎక్కేయింది. చారి గారు, ఇంకా మీ ఆవిడ గురించి మీరేం కంగారు పడక్కర్లేదు. మా ఆవిడ దగ్గర మీ ఆవిడ గిల్టు నగలు ఉన్నాయి కదా, ఈసారి బిల్డప్ ఇస్తే సాక్ష్యాధారాలతో సహా నిరూపించేస్తుందని బెదిరించండి. ఆటోమేటిక్ గా మీ ఆవిడ మీ గ్రిప్ లోకి వచ్చారు. మా ఆవిడ నా గ్రిప్ లోకి వస్తాదని తలుచుకుంటేనే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. ఎంతైనా మీరు మహానుభావులు. సర్లే, మీరు ఎక్కువ ఏడ్చి బావులు చెరువులు నిండబెట్టేకండి. అసలే వచ్చేది వర్షాకాలం, వరదలు వచ్చేస్తాయి. 10 కాలాల పాటు పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టి పండగ చేసుకోండి. పచ్చడి చేసేస్తా. పచ్చడికి టమాటాలు వాడకండి, రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఉంటాను. ఎంతైనా సాటి మొగుడు గుండెల్లో ధైర్యం నింపితే వచ్చే ఆనందమే వేరే. ఇంత తెలివైన మగాడు మొగుడుగా దొరికినందుకు నీకు లోపల చాలా గర్వంగా ఉంది కదా? బయటికి చాలా కోపంగా ఉంది. ఇదైనా పర్ఫార్మెన్స్ మాది. ఒకటల పార్ట్నర్షిప్ బాగుంది. కొట్టనంటే మొహం టైటానిక్ షిప్ లో 2 ముక్కలు అయింది. మా పార్టిసిపేషన్ ఎంతున్నా ప్రాఫిట్ మాత్రం మీ అకౌంట్ లోనే వేసుకుంటారే. మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం తప్ప క్లియర్ చేయడం ఎక్కడ వచ్చే? న్యూక్లియర్ మరి అంతా క్లియర్ చేయడానికి దాంట్లో 50% క్రెడిట్ ఇస్తే నీకేం పోతుంది? క్రెడిట్ కార్డులు ఇస్తే గానీ అడుగు బయటకి ఎట్లేరు. మీకు క్రెడిట్లు అంటే బయటికి వెళ్ళి పుచ్చులు లేకుండా పావు కేజీ వంకాయలు బేరవాడి కొనలేరు. మీకు బిల్డప్లు కావాలి. మేము లేకుండా మీరు లేరు. మేము లేకుండా మీరు అసలు బయటకే పోలేరు. మేకను బలిచ్చినట్టు బలి చేస్తాం మాకు చేతగాడంటే. మీకు చేతకాకనే కదే బలిచ్చే మేకను కూడా మొగాళ్లే వండుతారు. ఇదిగో ఈసారి డైలాగ్ కొట్టే ముందు కొట్టకుండా చెప్పాలి, అర్థమవుతుందా? ఇంకా చేసి చూపెట్టడాలే. ఏం చేస్తారు? చపాతీలా? నువ్వు కర్రీ చేయవే. మోడల్ అంటే బాగా లోకమైపోయింది. అసలు మాట మీద నిలబడరు. ఏదో చేస్తాం, అది ఇదే ఫ్లో లో పెళ్ళేసాం. ఇంతకేం చేయాలి? ఏం చేయాలంటే జంప్ అయిపోవాలి. పెళ్ళాక జంప్ ఏంటి? అయినా ఎవరితో జంప్ అవుతావు? కూర్చొచ్చుకుంటే మొహం బేజా ఫ్రై అయిపోద్ది. జంప్ అంటే ఆ జంప్ కాదు. మరి ఒలింపిక్స్ లో పొడిగాటి కర్ర పట్టుకుని దూకుతారు, పోల్ జంప్ పదా.
అది కాదా? నీకు దండం పెడతానే, నన్ను కొంచెం ఆలోచించి నీవే. ఎంత చించినా చివరికి చిరిగేది మంచి ఇటీనే. టీమ్ స్పిరిట్ లేకపోతే మన టైం బాగున్నా మీ బావాలంటే టైమే నడిచింది. సరే నడవకుండా చెప్తావా? కంగాల్లో నా కాలు తొక్కేస్తావు. చెప్పడాలేం లేవని ఇందాక చెప్ప కదా. అయితే చెయ్యి. చేస్తా. ఒసే లలిత, నీకు పెళ్ళి ఎన్నాళ్ళైందే? 7 ఏళ్ళు. 7 అడుగులేసి 7 సంవత్సరాలైంది. ఏనాడైనా మీ ఆయన లేకుండా అడుగు బయట పెట్టావనే? అలా పెడితే అడుగు పెట్టిన కాళ్ళు అడ్డంగా నరికేస్తాడు మా ఆయన. మరి నీకు పెళ్లి కుదిరిన కొత్తలో జాబ్ పర్పస్ ఆఫీస్ లో ఫారెన్ ఆఫర్ వస్తే వెళ్ళనిచ్చాడానే మీ ఆయన? లేదు. పెళ్ళయ్యాక ప్రపంచం మొత్తం తిప్పి చూపిస్తానన్నాడు, చూపించాడానే? అస్సలు లేదు. కానీ ఎప్పుడూ పనిచేయని కిచెన్ మాత్రం బాగా చూపించాడు. మనకి 7-8 వయసు ఉన్నప్పుడు ఆడపిల్ల చిన్న వయసు అడుగు బయట పెట్టకూడదు అన్నారు. అవును. 16 ఏళ్ళు వచ్చాక వయసుకు వచ్చిన ఆడపిల్లవి అటు ఇటు తిరగకూడదు అన్నారు. అవునవును. 22 ఏళ్లకే పెళ్లి చేసి పెళ్ళైన ఆడపిల్లవి ఒక్కదానివే ఎక్కడికన్నా వెళ్తే నలుగురు ఏమనుకుంటారని తాళి కట్టించుకున్నందుకు మన కాళ్ళకి తాళ్లు కట్టారు. ఇది ఇంకా నాకు తెలియదు. తెలుస్తుంది, కంగారు పడకు. పిల్లలు పుట్టాక తల్లి వయసు అంటారు, వాళ్ళు పెరిగాక పెద్ద వయసు అంటారు, వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యాక ఈ వయసులో ఇదేం పోయే కాలం అంటారు. మరి ఏ వయసులో మగాళ్ళు లేకుండా ఆడవాళ్ళు ఒంటరిగా వరల్డ్ టూర్ వేస్తామే? మొగుళ్ళు తీసుకెళ్లేదాకా నోరెలు పెట్టుకొని చూస్తూ ఉండాలా? ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? మనం కాలేజ్ డేస్ లో వేద్దాం అనుకున్న గోవా టూర్ ఇప్పుడు వేద్దాం అంటున్నా. వితౌట్ హస్బెండ్స్, ఓన్లీ విత్ అవర్ ఫ్రెండ్స్. వర్కౌట్ అవుతుంటావా? విడాకులు ఇచ్చేద్దాం అడ్డు చెప్తే. అసలే ఇప్పుడు 6 నెలలు టైం కూడా అవసరం లేదు. నేను రెడీ. మిగతా ఇద్దరిని కూడా రెడీ చెయ్యి. అద్ది లలిత అంటే నువ్వు నీ కార్ని సర్వీసింగ్ ఇచ్చి రెడీగా పెట్టు, నేను వాళ్ళ విప్లవం తెస్తా. తొందరగానే. ఒసే కాలేజ్ ఫ్రెండ్ కళ్యాణి, మీ అత్త ఇంకా నిన్ను వేపుకు తింటుందా? ఆయిలో పెట్టి బెండకాయ వేపుడు వేపినట్టు వేపిస్తుంది. మరి మీ ఆయన ఏమనట్లేదా? ఫ్రైలో నూనె పోసేది ఆయనే. మరి ఇంకా ఎలా వేగుతున్నావే? అంతకు మించి చేసేదేముంది? ఏం చేస్తావంటే సెట్. నువ్వు కూడా వస్తావా? అవుద్దంటావా? వస్తావా రావా? పెళ్ళైతే కుదరదేమో. వస్తా. ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు అంటేనే ఎప్పుడు లేకుండా పోయింది. అందుకే రేపే పద, బట్టలు సర్దేద్దాం, ఎవడ్డాపుతాడో చూద్దాం. పెళ్ళాలంతే బ్రో. పెళ్ళైన కొత్తలో భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఏమండి మల్లెపూలు తీసుకురండి అనేవాళ్ళు. ఇప్పుడు కర్రీస్ పాయింట్ నుంచి కర్రీస్ తెమ్మంటున్నారు. ఆ కర్రీస్ కూడా రుచి పసి లేకుండా పెళ్ళలాగే సప్పగా తెచ్చాయి. అవును బ్రో, మా ఏరియాలో పప్పు తింటుంటే ఎసిడిటీ ఫామ్ అయిపోతుంది. పాయింట్ కర్రీస్ పాయింట్ గురించి పప్పు గురించి కాదు, పెళ్ళాల గురించి అంత చేంజ్ అయిపోతున్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే స్వేచ్ఛ, స్వాతంత్రం, ఇండిపెండెంట్, ఫ్రీడమ్. ఏంటి ఆయిల్? ఆయిల్ కాదు, హక్కులు. మొక్కలే. మీ తోడు లేకుండా మా పాలు పెరగవా అన్నారు కదా. ఏంటి? అదే, మీ తోడు లేకుండా మేము ఎక్కడికి పరిగెత్తలేమన్నారు కదా. నిజమే కదా. మీ మగాళ్ళ తోడు లేకుండా మా ఆడాళ్ళ మాత్రమే ప్రపంచం అంచులు దాటి ఎగిరిపోతున్నాం. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఎగరండి ఎగరండి. ఏ ఏటగాడు ఏటలు భరించి కొడతాడో వెళ్ళి బొట్లాడిపోతాడు. ఎప్పుడు డిస్కస్ చేయటం, ఎంకరేజ్ చేయరు. అదిగో ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఏవే, కార్ సర్వీసింగ్ అయిపోయిందా? కారేంటి, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినట్టున్నా మెసేజ్ వచ్చింది. ఫ్లైటా? ఎవరు బుక్ చేశారు? మేము. నోరు తీసుకుని అడిగాడు. పాయింట్ కర్రీస్ పాయింట్ గురించి పప్పు గురించి కాదు, పెళ్ళాల గురించి. అలా చేంజ్ అయిపోయారు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాలి. పెడితే స్వేచ్ఛ స్వాతంత్రం మనతో పాటు వాళ్ళకు కూడా సమానంగానే ఇచ్చాడు బాస్ దేవుడు. 2 రెక్కలున్న చిన్న పక్షి హద్దులేని ఆకాశంలో హాయిగా ఎగురుతుంది. 2 కుటుంబాలని కలిపే బాధ్యత మోసేవాళ్ళు. వీళ్ళకి మాత్రం ఏంటి బాస్ ఈ హద్దులు? మనం అబద్ధాలు ఆడి ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తాం. వాళ్ళ అబద్ధాలు ఆడడం మొదలు పెడితే వాళ్ళ వెనక్కి తిరిగినా మనకు దొరకరు బాస్. చిన్నప్పుడు అమ్మ కంట్రోల్ చేసి, ఎదిగాక నాన్న కంట్రోల్ చేసి, పెళ్ళయ్యాక భర్త కంట్రోల్ చేసి, తర్వాత పిల్లలు కంట్రోల్ చేసి, ఇంకెప్పుడు బాస్ వాళ్ళ జీవితంలో వాళ్ళలాగా బ్రతికేది? అర్థం చేసుకునే భర్త ఉన్నప్పుడు. అందుకనే కారులో వెళ్తే అలసిపోతారో ఫ్లైట్ టికెట్లు బుక్ చేద్దాం, ఎగిరిపోతారు. చేసేద్దాం బాస్. నువ్వేదో ట్విస్ట్ ఇచ్చేద్దాం అనుకుంటాడు, నీకన్నా ముందు ఆడిచ్చేస్తాడు.